స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కానగాని బ్రహ్మం గారిది వారసత్వం కావాలి కానీ వారికి వారసత్వ సంపద అవసరం లేదన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 16వ శతాబ్దం కాలం నాటిది ఇల్లు ఇది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆయన వారసత్వ రీత్యా సంక్రమించినటువంటి ఏదైతే సంపద ఉందో ఆ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అటు వాళ్ళ వారసులకు ఉంది. ఏదైతే ఇక్కడ ప్రస్తుతం పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న వాళ్ళు దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాటిని విస్మరించి కేవలం వారసత్వం కోసం ఏదైతే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆ ఇల్లుందో ఆ ఇంటిని పూర్తిగా విస్మరించారన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న ఏదైతే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ పాత మిద్దె నాని కూలిపోయింది. అంటే చుట్టూ ప్రహారీ గోడి కొట్టినటువంటి ఏదైతే ఈ ఆలయాన్ని సంరక్షించే వాళ్ళు ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈయన నివాసాన్ని పైన కప్పు వేసి ఉంటే ఆయన వారసత్వ సంపద అలాగే ఉండేది. కానీ దీన్ని కాపాడుకోవాలన్నటువంటి శ్రద్ధ లేకపోవడం వల్ల ఒక రకంగా ఈ ఇల్లు కూలిపోవడంతో అంటే వర్షాల కారణంగా నాని కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తుల్లో కూడా కొంత మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏదో అరిష్టం జరగబోతున్నటువంటి భావన కొందరిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అసలు వారసత్వం కోసం పోరాటం చేస్తున్నారే తప్ప వారసత్వ రీత్యా ఆయన సంక్రమించినటువంటి ఆస్తి, అదేవిధంగా కాలజ్ఞానాన్ని బోధించినటువంటి వ్యక్తి, గొప్ప మహనీయుడు. అంటే కులాలు లేవు, మతాలు లేవు అన్నటువంటి అప్పట్లోనే కులాలు మతాలు ఆచరించేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా కూడా కులాలు లేవు, మతాలు లేవు, అన్ని మతాలను ఆదరించారు, అందరినీ హక్కున చేర్చుకున్నటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుని యొక్క వారసత్వ సంపద పైన దృష్టి పెట్టకపోవడం ఎలా చూడాలి? వాళ్ళకు డబ్బు వ్యామోహం తప్ప డబ్బు వ్యామోహం పదవి తప్ప ఏది లేదు. వాళ్ళకేదంటే మనం ఎప్పుడు తోచుకోవాలా అదే ఉంది తప్ప ఈ అధికారులు కూడా ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా దీని మీద ఒకపారి ఎమ్మెల్యే గారి దగ్గర ఇక్కడ వచ్చాడు. ఎప్పుడు చూసి ఆ నేచర్ అనేది పోకూడదు, పైన ఏదో ఒకటి చేయాలి, ఫిల్లర్స్ వేసి చుట్టూ చేయాలని చెప్పి రఘురామరెడ్డి గారు చెప్పారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు చెప్పారు. కానీ అది కూడా పట్టించుకోలేదు. ఈయన శంకర బాలాజీ గారు ఉన్నారు, వీళ్ళంతా ఆయన చెప్పారు. అప్పుడు చెప్తే ఏం పట్టించుకోలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఈ శిథిలావస్థ చేరిందంటే ఇది చాలా విచారమైన విషయం. ఇది స్వామిని వాళ్ళు ఇదే దానికి మన నిర్ధారణం వాళ్ళు పట్టించుకోలేదంటే కారణం ఇదే. ఇది 1608లో స్వామి జన్మించాడు. ఇక్కడికి వచ్చి చేశారు కదా 1650లో అప్పట్లో ఇక్కడ ఇల్లు కట్టినది. 16 గ్రామస్తులు సహకరించి ఇల్లు కట్టారు. అప్పుడు మా స్వామి 1693లో సమాధయ్యాడు. అంతకుముందు ఇల్లు ఇది. స్వామి పెళ్లి కాకముందు ఇల్లు కట్టిన ఇల్లు ఇది. అంటే మొదట్లో ఎలా ఉండేది? పూరిలు ఉండేది. తర్వాత కొంతకాలానికి చౌడు పైన దంతెలు వేసి బండలు వేసి చౌడు వేసినారు. మళ్ళీ 79లో చేసరికి గ్రామస్తులంతా కలిసి బండ్లు కొట్టుకుని పోయి ఒక గ్రావీలను త్వరగా తీసుకొచ్చి చుండము ఇసుక కలిపి పైన వేసినారు. అప్పుడుంటే అదే ఉన్నది. 82లో మళ్ళీ ముందు పక్క ఒక స్వామి పూజా మందిరానికి స్లాబ్ వేసినారు సిమెంట్తో. ఆ దంతెలు అట్టే ఉండి వేసినారు. అప్పుడు ఇంకా అది కారుతానే ఉంది కానీ వీళ్ళు ఎంతమంది చెప్పినా పట్టించుకోలేదు. అదే స్థితిలో ఇప్పటికి మారింది. అంటే శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో గతంలో కూడా పలు పత్రికల్లో కూడా దినపత్రికల్లో కూడా వచ్చాయి. ఏదైతే శిథిలావస్థలో స్వామివారి నివాసం ఉంది అని గతంలో కూడా ఎన్నో పలు సందర్భాల్లో పలు మీడియా సంస్థలు కూడా ఈ కథనాన్ని ప్రచురించినాయి. కానీ ఇప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపాలి అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ పైకప్పు వేసి ఉంటే ఆయన కట్టినటువంటి ఇల్లు కాబట్టి, ఆయన స్వహస్తాలతో ఆయన కట్టుకున్న ఇల్లు కాబట్టి కొంత భక్తులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు, చూసేవాళ్ళు కూడా. అంటే ఆ పరిస్థితి ఎందుకు రాలేదు అంటున్నా. అదే నేచర్ అనేది పోకూడదనే ఉద్దేశంతో అప్పటికి పూర్తి తొలగించాలని కొంతమంది కర్ణాటకలో వచ్చి చూసినారు. అయితే కొంత గ్రామస్తులు ఒప్పుకోలేదు. నేచర్ అనేది ఉండాలి, అట్లే ఉండాలి, పైన వాటర్ పడకుండా పైన ఏదన్నా చేయాలని రేకులు వేసి చేయమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ ఈ దేవస్థానం వాళ్ళు పట్టించుకోలేదు. ఈ కాంపౌండ్ కట్టించినప్పుడు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళకు కాంపౌండ్ లక్షలు పెట్టి ఇల్లు పట్టించుకోలేదు. కాంపౌండ్ కూడా పాత కాంపౌండ్ ఉంది, అది తీసేసి తొలగించి ఇది కట్టినారు. కానీ ఇది ఇంటి గురించి పట్టించుకోలేదు.
అది మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది వారసత్వ రీత్యా సంక్రమించినటువంటి ఆస్తి, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వంశీకులు ఉన్నారో, మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడెక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలనేటువంటి విమర్శలు వ్యక్తమవుతాయి. ఎందుకంటే ప్రగాఢంగా భక్తులు కోరుకునేది ఏంటంటే ఆయన ఏదైతే నివాసం ఉన్నారో ఆ నివాసాన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాలే కాదు పలు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలిస్తుంటారు. సో అయితే ఈ నేపథ్యంలో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం. చెప్పండి, ఎలా చూడాలి? అసలు వారసత్వం పైన ఒక వైపు పోరు జరుగుతుంది, మరి ఇది ఏంటి అసలు? ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మెయిన్. ఎందుకంటే అధికారులు దీన్ని ముందుగానే మామూలుగా ఇది పవిత్రమైన ప్లేసే ఈ బ్రహ్మంగారి నివాస గృహము అని వాళ్ళ అధికారులు చక్కబెట్టాల. ముందుగానే దీని గోడ పడే స్థితిలో ఉంది, ఇంజనీర్ని తీసుకుని వచ్చి చేయాలా. అధికారులు ఏమంటారంటే, మేము చాలాసార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. ఇక్కడ మామూలుగా చిన్న గోడ ఉండేది చుట్టూ, గజ్జిరాయి గోడ. దీనికోసం గ్రామస్తులంతా ఎంతో శ్రమించి ఈ గోడ అయినా కట్టినారు. అప్పుడు మళ్ళీ ఈ గోడకు కూడా ఎస్టిమేషన్ ఇచ్చారు. ఈ బ్రహ్మంగారి ఇంటికి కూడా ఎస్టిమేషన్ ఇచ్చి మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు రెడీ చేయమని అంతా ఓకే అయినది. కానీ మారుతి మహాలక్ష్మ గారు ఆ పీఠం ముడిపడి కోర్టు స్టే తీసుకొని వచ్చింది. మళ్ళీ మీరు కట్టద్దు అని అధికారులకు నోటీసులు ఇచ్చింది. కాబట్టి దానివల్ల నిర్లక్ష్యం అయిపోయింది. వీళ్ళు దీనికోసం కొట్లాడుకుంటారు కానీ బ్రహ్మంగారి ఇంటి కోసము మనం ఫస్ట్ దీన్ని చేయాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు. ఏం ఈ ఊరయ్యా, ఇన్నే పుట్టడము, ఇన్నే పెరగడము, అత్తగారిలు మామగారిలు అంతా మాది ఇదే ఈ ఊరే. స్వామి పుట్టినాల నుంచి నేను ఇన్ని ఉండ ఇప్పటికీ. మరి స్వామి కాలజ్ఞానం అంతా చెప్పుకుంటా ఉంటారు. ఇక్కడ జరిగింది, స్వామి ఇక్కడ వచ్చింది, స్వామి వడ్డంగి పని చేసింది, ఇక్కడ మానున్నది, మాను పడిపోయి 10 ఏళ్ళ దాకా అవుతుంది. ఆ యాపాకు సప్పగా ఒకరుగా ఉంటున్నది, స్వామికి ఇక్కడ జరుగుతున్నది. మా కామాసులు మేము పిల్లప్పుడు 3 పడిగల పాము కూడా ఇక్కడ వచ్చి తిరుగుతూ ఉన్నది, పుట్టలో పడుతూ ఉన్నది. అంతా లక్షణంగా జరిగింది. చూసి అంటవా అది వాన వచ్చింది, నానింది, ఈ పక్క పడిపోయింది. అంటే జమాన్లో పెడతాన్నారు, పూజలు పురకాలు ఏమంతగా చేయడం లేదు. ఆ వరకు పూజలు చేస్తున్నారు, ఇప్పుడు పూజలు గిజలు ఏమంతగా చేయడం లేదు ఇక్కడ. వాళ్ళు ఏం పట్టించుకొని మనకు తెలుసు సార్. మనకు కట్టాలనే పట్టుదల వాళ్ళు, నేను పట్టుకునేది మాకు తెలియదు. ఇప్పుడు పడిపోయినాక వచ్చి అందరూ చూస్తా ఉన్నారు, కడతా ఉన్నారు, అంతవరకు తెలుసు నాకు. ఇల్లు కూలిపోవడానికి కారణం వాళ్ళే కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? వాన కదా, వాన అంటే ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కాపాడుకోవాలంటే పడక తలకే కట్టుకోవాలని నువ్వు చెప్పేది. అది అంతవరకు వాళ్ళు అనుకోలే. అది వాళ్ళు అనుకోలే, పడుతుందని వాళ్ళు అనుకోలే. వాన వచ్చింది, పడిపోయింది. అంతవరకు వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. వాళ్ళు కాపాడుకోలే, ముందుగా తీసుకడదామని అనుకోలే. నా స్వగ్రామం ఈ ఊరే. నాకు ఇప్పుడు వయసు 77 జరుగుతుంది. ఇంతకుముందు ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థలో 36 సంవత్సరం సర్వీస్ చేసి సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఇంటికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీలో చేరక మునుపు బ్రహ్మంగారి మఠంలో బుకింగ్ క్లర్క్గా పనిచేసి 50 రూపాయలు వేతనం తీసుకుంటూ 73లో కడప జిల్లా జాతీయం అయ్యేటప్పుడు బ్రహ్మంగారి నువ్వు బయటికి వెళ్ళిపోయాయని చెప్పాడు. నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను వెళ్ళిపోయి 73లో డిసెంబర్లో యాజ్ ఎ కండక్టర్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి 36.5 సంవత్సరం సంస్థలో పనిచేసి చక్కగా మంచి ఆఫీసర్ కొండయ్య గారని స్టాఫ్తో పేరు పొంది నేను ఇంటికి రావడం జరిగింది. మరి ఈనాడు స్వాముల వారి ఇల్లు పడిపోయిందంటే మరి అది ఎంత నిర్లక్ష్య ప్రభావము మన మేనేజ్మెంట్లో ఉందో, ఎండోమెంట్లో ఉందో, మఠాధిపతుల వాళ్ళ నిర్లక్ష్యంలో ఉందో అది అందరికీ అర్థమవుతా ఉంది సార్. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ద్వారానైనా, రాత్రి కలెక్టర్ గారు వచ్చారు, చూసిపోయినాడు, మరి వారు కూడా స్పందించినారు, చేయాల స్వాముల నివాసం కట్టాలని. కాబట్టి మీ పత్రికా మూలకంగా కానీ ముందుకు జరిపించి స్వాముల నివాసం కూడా మనం అందరం నిలేస్తాం. ఒకటి నేను ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్న ఒక మాట, చిన్న మాట. ఇప్పుడు ఎండోమెంట్ పరిధిలో ఉంది. గతంలో ఇది పీఠాధిపతి ఆధిపత్యంలోనే ఉంది కదా. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, వారసత్వం కోసం ఏదైతే మాకు వారసత్వం కావాలి, పీఠాధిపత్యం కావాలి అని వారసత్వం కోసం ప్రాకులాడి, వారసత్వం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వీళ్ళు
ఆయన వారసత్వ సంపద పైన ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇది ఆయన వారసత్వ సంపద, ఆయన నడయాడినటువంటి ప్రాంతం. ఈ నడయాడినటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే బాధ్యత వాళ్ళకు లేదా? ఉండి తీరాలి సార్. అయితే వాళ్ళకు ఎందుకు ఈ యొక్క నివాస గృహం మీద ఇంత అలసత్వం పాటించినారో అది బ్రహ్మంగారు వాళ్ళకే చెప్పాలా, వాళ్ళ ద్వారా మనం తీసుకోవాలి సార్. మనకైతే అంత విశ్లేషణకు దిగి నేను చెప్పేటటువంటి యాజమాన్యం లేను సార్. ఇప్పుడు ప్రస్తుతం వీరి మధ్య గొడవ జరుగుతుందా పీఠాధిపత్యం కోసం? ఆ పీఠాధిపత్యం కోసం పోరు జరుగుతూ ఉంది. ఎవరి మధ్య జరుగుతుంది? వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంది, మొదటి భార్య రెండవ భార్య మధ్య. మరి దానికన్నా ముందు ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఆ భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితున్నప్పుడు దీన్ని కాపాడుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవడాన్ని ఎలా అంటారు? సార్ వారి యొక్క అలసత్వమే సార్, అంత తప్ప ఇంకేం లేదు. ఇది బాగుండాలి కదా, స్వామి నివాస గృహం దీని తరపునే మనం వచ్చి బతుకుతున్నాం కదా అనేటటువంటి వాళ్ళలో రావాల్సిన విషయం సార్. స్వామి వారు లేకపోతే లేరు సార్. స్వామి బ్రహ్మంగారు అనే వ్యక్తి వల్లే ఇళ్లకు జీవం ఉంది, ఇళ్లకు బ్రతికి ఉన్నారు సార్. ఉన్నారు. చిన్న విషయం చెప్తా. వీళ్ళు ఉన్నారని ఇక్కడ బ్రహ్మంగారి ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు దీపం పెట్టాలి, నైవేద్యం పట్టాలనే సమస్య వచ్చినప్పుడు గ్రామస్తులకు వేరే వాళ్ళకు కొంత వాదం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలు, ఆనాడు పెద్దలు అరవోవులమ్మ కానీ ఇంకొక కానీ వీళ్ళంతా కలిసి వీళ్ళ వంశస్థులు ఉన్నారు, వాళ్ళని తొడకొచ్చి ఇక్కడ పెట్టి పీఠం అప్పచెప్పి దీపారాధనకి ఇంటింటికి తీర వేసి ఇంత ప్రసాదానికి ఇస్తూ మనం నిలబెడదామనే పద్ధతిలో గ్రామస్తులు నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుపుకుంటున్నారు. వివాహం కానీ కేసు ఖండనగా ఏవి కూడా అక్కడ జరిపేదిలే. మరి ఈనాడు ఏదో బలుపు మీద వాపు కనపడ్దని చెప్పారు కదా సార్. దానివల్ల ఆ యొక్క పోరికే సిద్ధమవుతున్నారు కానీ స్వాముల నివాస గృహం నిలబెడదామనేటువంటి ఆలోచన రాలే. ఈ బుద్ధుడి కానీ మీ ద్వారానే తేండి, తీసుకురండి. అదే సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.